బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డికి హస్తం పార్టీ ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 4న నోటిఫికేషన్ జారీ కానుంది. ఇక మార్చి 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక మార్చి 28న పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డికి హస్తం పార్టీ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 4న నోటిఫికేషన్ జారీ కానుంది. ఇక మార్చి 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. మార్చి 28న పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, వెన్నెల పాలమూరు స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 28న జరగనుండడంతో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దానిపై ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఇటీవలే గత అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డికి ఆ స్థానం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఫైనల్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల మహబూబ్ నగర్ పాలమూరు స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ పడినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మార్చి 28న దీనికి సంబంధించి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి మార్చి 4న నోటిఫికేషన్ జారీ కానున్నది. అయితే మార్చి 11 వరకు నామినేషన్ స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి మార్చి 14 నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ చివరి తేదీ మార్చి 28న పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ 2వ తేదీన కౌంటింగ్ కూడా పూర్తి జరగనుందని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పారిశ్రామికవేత్త యువ నాయకుడు జీవన్ రెడ్డికి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఈ జీవన్ రెడ్డిని ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి జీవన్ రెడ్డి బాబాయ్ సిట్టింగ్ మౌన పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాసరెడ్డి కాగా ఇటీవలే మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే అప్పుడు ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట ఇవ్వడంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. డిసెంబర్ 8 టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సపోర్ట్ ఫార్మర్స్ అన్నదాత బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం కాబట్టి అన్నదాతలకు